that's ఎంవిసి స్ప్రింగ్ ఎంవిసి చెప్తున్నానండి. ఓకే, ఎంవిసి అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇందులో కూడా చూసాం కదా మన సర్వ్లెట్స్ వాటిలో. ఎంవిసి అంటే ఏంటంటే 3 కాంపోనెంట్స్ ఉంటుంది. ఓకే, okay. మోడల్, వ్యూ, కంట్రోలర్ అన్నమాట. ఓకేనా, మోడల్ కంట్రోలర్ ఇప్పుడు సపోజ్ ఫస్ట్ మనం ఏదైనా రిక్వెస్ట్ సెండ్ చేసాం అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తుంది అంటే కంట్రోలర్ ఆ రిక్వెస్ట్ ని తీసుకుంటుంది. కంట్రోలర్ ఏం చేస్తుంది అంటే ఈ రిక్వెస్ట్ ని ఎవరికి పంపించాలి అనేది చూస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? కంట్రోలర్ పని ఏంటంటే ఈ రిక్వెస్ట్ ని ఎవరికి అసైన్ చేయాలి చూసుకుంటుంది. ఒక్క నిమిషం ఉండరా. ఆల్రెడీ వచ్చినట్టు హలో హలో స్ప్రింగ్ ఎంవిసిలో మెయిన్ ఏంటంటే ఫస్ట్ డిస్పాచర్ సర్వ్లెట్ అనేది ఒకటి ఉంటుందండి. మన సర్వ్లెట్ రాస్తాం కదా, అట్లానే ఇది వాళ్ళు ఆల్రెడీ స్ప్రింగ్ లో ఉన్న డిస్పాచ్ సర్వ్లెట్ ఆల్రెడీ మనం ఏం రాయక్కర్లేదు, ఇది కీ రోల్ ని ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా, ప్రతి రిక్వెస్ట్ ని ఫస్ట్ ఇది రిసీవ్ చేసుకుంటుంది. ఓకేనా, మనం అలా కన్ఫిగర్ చేస్తాం. ఓకేనా, మనం ఏ రిక్వెస్ట్ పంపించినా ఫస్ట్ డిస్పాచర్ సర్వ్లెట్ కి రిక్వెస్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది ఏం చేస్తుందంటే హ్యాండ్లర్ మ్యాపింగ్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఈ హ్యాండ్లర్ మ్యాపింగ్ ని అడిగి, ఓకేనా, ఇది కాంటాక్ట్ చేస్తుంది. డిస్పాచర్ సర్వ్లెట్ ఏం చేస్తుంది, హ్యాండ్లర్ మ్యాపింగ్ అనే దాన్ని కాంటాక్ట్ చేసి ఏ కంట్రోలర్ కి పంపించాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఓకేనా, మనకి చాలా కంట్రోలర్స్ ఉంటాయి కదా. మనం లాగిన్ కంట్రోలర్ రాస్తాం, హోమ్ కంట్రోలర్ అని, లేకపోతే సమ్ మీ బిజినెస్ ప్రకారం ఏదైనా రిజిస్ట్రేషన్ కంట్రోలర్ అని ఇలా ఉంటది కదా. మీరు పంపించిన రిక్వెస్ట్ ఏ కంట్రోలర్ కి పంపించాలి అనేది ఎలా తెలుస్తుందంటే డిస్పాచర్ సర్వ్లెట్ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ హ్యాండ్లర్ మ్యాపింగ్ అండ్ సెండ్స్ ద రిక్వెస్ట్ టు కరస్పాండింగ్ కంట్రోలర్. అర్థమైందా? ఇక్కడ దాకా ఏమైనా డౌట్ ఉందండి? క్లియరా? ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తుంది ఈ కంట్రోలర్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ కంట్రోలర్ ఏం చేస్తుందంటే మనం ఇప్పుడు సపోజ్ లాగిన్ అనుకోండి, మన ఫంక్షనాలిటీ డెవలప్ చేస్తుంది. మనం ఏం చేస్తాం, ఒక ఫామ్ రాస్తాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ టెక్స్ట్ ఫీల్డ్స్ పెట్టేసి సబ్మిట్ కొడతాం. అవునా, సబ్మిట్ కొట్టిగానే ఏం చేస్తుంది స్ప్రింగ్ లో డిస్పాచర్ సర్వ్లెట్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. ఈ డిస్పాచర్ సర్వ్లెట్ ఏం చేస్తుంది, హ్యాండల్ మ్యాపింగ్ ని కాంటాక్ట్ అయ్యి లాగిన్ కంట్రోలర్ కి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ చేసింది అనుకోండి. ఓకేనా, కనిపించట్లేదు. ఓ షేర్ చేయలేదండి నేను. కనబడుతుంది ఇప్పుడు.
ఫస్ట్ ఏ రిక్వెస్ట్ అయినా స్ప్రింగ్ లో డిస్పాచర్ సర్వ్లెట్ కి వెళ్తుంది. ఓకేనా, ఎవ్రీ రిక్వెస్ట్. దీన్ని ఫ్రంట్ కంట్రోలర్ అంటారు. ఫ్రంట్ కంట్రోలర్ అంటే ఏంటంటే అదొక డిజైన్ ప్యాటర్న్. ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ హ్యాస్ టు గో త్రూ దిస్, కాబట్టి దీన్ని ఫ్రంట్ కంట్రోలర్ అని కూడా అంటారు. ఇప్పుడు అదే మీరు స్ట్రట్స్ లో చూసుకున్నారనుకోండి, స్ట్రట్స్ 1 లో యాక్షన్ సర్వ్లెట్ అని చెప్పి ఉంటుంది అనమాట. ప్రతి రిక్వెస్ట్ యాక్షన్ సర్వ్లెట్ కి ఫస్ట్ వచ్చి తర్వాతే ఎక్కడికైనా వెళ్తుంది. ఎందులో స్ట్రట్స్ 1 లో. ఓకేనా, అట్లానే స్ప్రింగ్ లో ఏంటంటే ఎవ్రీ రిక్వెస్ట్ విల్ గో త్రూ ద డిస్పాచర్ సర్వ్లెట్. ఫస్ట్ అక్కడికి వస్తుంది ల్యాండింగ్. మీరు ఇప్పుడు సరిగ్గా విన్నా వినకపోయినా అంతకుముందు స్ప్రింగ్ ఎంవిసి బాగా వినండి, ఎందుకంటే మీరు ఇంటర్వ్యూస్ లో ఎక్కడైనా స్ప్రింగ్ ఎంవిసి అడుగుతారు. ఒకేసారి మళ్ళీ మీరు డిపెండెన్సీ ఇంజెక్షన్స్ అవి కూడా రాస్తుంటాం కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఇప్పుడు రీకలెక్ట్ చేసుకోండి, క్వశ్చన్స్ అడగండి. ఇక్కడ మళ్ళీ మనం రాస్తాం కదా, @AutoAid అన్ని రాస్తాం మళ్ళీ. లేకపోతే ఏంటంటే అంతకుముందు మనం వెబ్ అప్లికేషన్ రాయలేదు, స్టాండ్ అలోన్ లైక్ మెయిన్ రాసేసి మెయిన్ నుంచి రన్ చేసాం కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మళ్ళీ మనం సర్వ్లెట్స్ లో ఎట్లా చేసాం వెబ్ అప్లికేషన్ అట్లా చేస్తాం. ఓకేనా, సో జనరల్ గా మనం లాగిన్ పేజ్ ఎలా డిజైన్ చేస్తామండి, 2 టెక్స్ట్ ఫీల్డ్స్ ఉంటాయి, యూజర్ నేమ్ పాస్వర్డ్, సబ్మిట్ కొడతారు. స్ప్రింగ్ లో ఏమైంది, డిస్పాచర్ సర్వ్లెట్ కి రిక్వెస్ట్ వస్తుంది. అవునా, నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది, మీకు లాగిన్ కంట్రోలర్ ఉండొచ్చు, హోమ్ కంట్రోలర్ ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ కంట్రోలర్ ఉండొచ్చు, సమ్ వర్క్ రిక్వెస్ట్ కంట్రోలర్ అని, XYZ కంట్రోలర్ అని చెప్పి ఉండొచ్చు. బట్ లాగిన్ పేజీ దేనికి వెళ్ళాలండి, లాగిన్ కంట్రోలర్కి వెళ్ళాలి. అవునా, సో అది ఎవరు చెప్తారంటే ఈ డిస్పాచర్ సర్వ్లెట్ హ్యాండ్లర్ మ్యాపింగ్ హెల్ప్ తీసుకొని లాగిన్ కంట్రోలర్కి వెళ్ళాలి అని చెప్పి దానికి తెలుస్తుంది. ఓకే, అది ఎలా ఏంటి అనేది తర్వాత చూద్దాం. లాగిన్ కంట్రోలర్కి రిక్వెస్ట్ వచ్చింది. ఓకేనా, ఈ లాగిన్ కంట్రోలర్ పని ఏంటండి, ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని ఒక సర్వీస్ రాసి ఉంటాం, లాగిన్ సర్వీస్ అని చెప్పి. ఓకేనా, ఆ లాగిన్ సర్వీస్ ఫంక్షన్ అంటే ఏమై ఉంటుంది, జస్ట్ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ డేటాబేస్ లో ఉన్నాడా లేదా చెక్ చేస్తుంది. కాబట్టి కంట్రోలర్ ఏం చేస్తుందండి, జస్ట్ సర్వీస్ ఇన్వోక్ చేస్తుంది. ఓకేనా, ఈ కంట్రోలర్ లో మనం ఏం చేయాలి, లాగిన్ సర్వీస్ ని తెచ్చుకోవాలి. అవునా, లాగిన్ సర్వీస్ లో ఉన్న మెథడ్ ని కాల్ చేయాలంటే ఫస్ట్ లాగిన్ సర్వీస్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలా. ఉన్నారా, లాగిన్ సర్వీస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అదే స్ప్రింగ్ లేదనుకోండి, మనం ఏం చేస్తాం, లాగిన్ సర్వీస్ LS = న్యూ లాగిన్ సర్వీస్ అని చెప్పి రాస్తాం. అది రాస్తే ఏమవుతుంది, హార్డ్ కోడ్ అయిపోతుంది. మీరు యువర్ హార్డ్ కోడింగ్ లాగిన్ సర్వీస్. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ స్ప్రింగ్ లో మనం ఏం చేస్తాము, @AutoAid అని చెప్పి లాగిన్ సర్వీస్ తెచ్చుకుంటాం. అర్థమైందా, సో ఏమవుతుందండి, మీ కంట్రోలర్ సర్వీస్ లూజ్లీ కపుల్డ్ అవుతుంది. అప్పుడు అంటే ఏమవుతుంది, ఈ ఈ సర్వీస్ కూడా ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటేషన్స్ రాసుకోవచ్చు. ఒక ఇంప్లిమెంటేషన్ తీసేసి ఇంకో ఇంప్లిమెంటేషన్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మీరు AutoAid చేశారో ఇంటర్ఫేస్ టైప్ డిక్లేర్ చేస్తారు లాగిన్ సర్వీస్. లాగిన్ సర్వీస్ లో ఏమేమి రాస్తారు, ఈజ్ వాల్యూడ్ యూజర్ అని చెప్పి ఒక ఇంటర్ఫేస్ రాస్తారు. లాగిన్ సర్వీస్ లో ఈజ్ వాల్యూడ్ యూజర్ అని ఒక మెథడ్ రాశారు. ఈ లాగిన్ సర్వీస్ IMPL అని చెప్పి ఇంకో ఇంప్లిమెంటేషన్ రాస్తారు. సో మీరు రన్ టైమ్ లో డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ కూడా పంపించచ్చు. సో అప్పుడు ఏమవుతుందండి, లూజ్లీ కపుల్డ్ అవుతుంది. అర్థమైందా, అది ఎలా పాసిబుల్ అవుతుంది, స్ప్రింగ్ లో మనం ఇప్పుడు @AutoAid పెట్టుకుంటాం, పంపించేటప్పుడు ఏ ఇంప్లిమెంటేషన్ పంపించాలనేది పంపించవచ్చు. మీ కేసులో మీరు డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ లేకపోవచ్చు, బట్ ఎప్పుడైనా ఫ్యూచర్ గురించి ఆలోచించాలి మనం కోడ్ రాసేటప్పుడు. అప్పుడు ఏమవుతుందండి, ఈ రోజు డౌన్ ద లైన్ మనకి ఎన్నో చేంజెస్ వస్తుంటాయి, నాకు ఇది వద్దు XYZ కావాలంటారు. అప్పుడు ఎప్పుడైతే మీరు లూజ్లీ కపుల్డ్ గా కోడ్ డెవలప్ చేశారో అప్పుడు మీకు ఇలాంటి కొత్త చేంజెస్ వచ్చినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కానీ మనం జనరల్ గా ఏం చేస్తాం, ఓకే ఈ రోజుకి వర్క్ అయిపోయిందా అనుకుంటాం. కానీ మేబీ ఈ ప్రాజెక్ట్ లో మీరు చేసే ప్రాజెక్ట్ లో మీరు ఎలా అనుకున్నారంటే డెవలప్ చేసేటప్పుడు ఓకే అప్పుడు సంగతి కదా, అప్పుడు ఎవడో చూసుకుంటాడులే అనుకుంటాం. కానీ మేబీ మీరే ఆ ప్రాజెక్ట్ లో 2-3 ఇయర్స్ ఉండి ఉండొచ్చు. అప్పుడు ఏదైనా డౌన్ ద లైన్ హ్యూజ్ చేంజెస్ వచ్చినాయి, అప్పుడు చేయాలన్నప్పుడు మీరే అనుకుంటారు అబ్బా ఇట్లా రాసామేంటి కోడ్ అని. అదేనా, అలా ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ నుంచే కొన్ని రూల్స్, ఇప్పుడు డిజైన్ ప్యాటర్న్స్ కొన్ని ఉంటాయి, ఇలా చెయ్యండి ఇలా చెయ్యండి అని చెప్పి అలా ఫాలో చేస్తే బాగుంటది. ఓకే, సో కంట్రోలర్ ఏం చేస్తుంది, సర్వీస్ ని ఇన్వోక్ చేసిద్ది. సో సర్వీస్ ఏం చేస్తుంది, సర్వీస్ కి ఏం కావాలి, మళ్ళీ కంట్రోలర్ కి సర్వీస్ కావాలి. సర్వీస్ కి ఏం కావాలండి, సర్వీస్ షుడ్ ఇంటరాక్ట్ విత్ డేటాబేస్ కదా.
అవునా? Hmm. సో హైబర్నేట్ కానీ ఇంటర్నల్ గా మీరు ఏదో ఒకటి వాడతారు కదా, జేడీబీసీ కానీ. సో ఏదైనా తెచ్చుకోవాలి, జేడీబీసీ టెంప్లెట్ కానీ లేకపోతే హైబర్నేట్ టెంప్లెట్ కానీ లేదా జేపీఆర్ రిలేటెడ్ కానీ ఏం చేస్తారు, సర్వీస్ లోకి ఇంజెక్ట్ చేస్తారు. చూసారా ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ రిక్వెస్ట్ డిస్పాచ్ సర్వర్లెట్ కి వచ్చింది, సర్వర్లెట్ ఏం చేసింది, హ్యాండల్ మ్యాపింగ్ అనుకుని లాగిన్ కంట్రోలర్ కి రిక్వెస్ట్ పంపించింది, లాగిన్ కంట్రోలర్ కి ఏం కావాలి, సర్వీస్ కాల్ చేస్తుంది. సో సర్వీస్ ని @autovide అంది. బట్ సర్వీస్ కి ఏం కావాలి, డిఏఓతో ఇంటరాక్ట్ అవ్వాలి కదా సర్వీస్. కాబట్టి ఏం కావాలి, జేడీబీసీతో అన్నా ఇంటరాక్ట్ అవ్వచ్చు, హైబర్నెట్ తో అన్నా అవ్వచ్చు, లేదా జేపీఏతో అన్నా అవ్వచ్చు. కాబట్టి ఈ సర్వీస్ లో డిఏఓ లేయర్ ని ఇంజెక్ట్ చేస్తారు మళ్ళీ, అంటే డిఓ ఆబ్జెక్ట్ ని. అవునా? సో ఈ డిఏఓకి నుంచి బేసికల్ గా డిబి కాల్ వెళ్ళి మీకు డేటా వస్తుంది కదా, ఆ డేటానంతా మోడల్లో పెట్టుకుంటారు. మోడల్ అంటే నథింగ్ బట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రిట్రీవ్డ్ ఫ్రమ్ ద డేటాబేస్ యూ విల్ స్టోర్ సమ్వేర్, దట్ ఈస్ కాల్డ్ మోడల్. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ మీరు స్టూడెంట్ లాగిన్ అయిపోయారండి, ఓకే, లాగిన్ అయిపోయాక జనరల్ ఇప్పుడు Amazon.com లో ఏమవుతుంది, అన్ని ప్రొడక్ట్స్ చూపిస్తుందా, ప్రొడక్ట్స్ లింక్ కొడితే. సో ఆ ప్రొడక్ట్స్ అన్ని ఏమవ్వాలి, సో ఆ కేసులో ఏమైంది, ప్రొడక్ట్స్ లింక్ కొట్టిగానే మళ్ళీ డిస్పాచర్ సర్వ్లెట్కి వెళ్ళిద్ది, సర్వ్లెట్ ఏం చేస్తుంది, హ్యాండల్ మ్యాపింగ్ వెళ్ళిద్ది, హ్యాండల్ మ్యాపింగ్ ఏం చేసింది, ప్రొడక్ట్ కంట్రోలర్ కి రిక్వెస్ట్ ని పంపించింది. ప్రొడక్ట్ కంట్రోలర్ ఏం చేస్తుందండి, సర్వీస్ ని కాల్ చేస్తుంది, సర్వీస్ ఏం చేస్తుంది, డీబీని హిట్ చేస్తుంది. సో అన్ని ప్రొడక్ట్స్ ని తెచ్చుకుంటుంది ఒక అరే లిస్ట్ లోనో ఏదో ఒకటి, ఆ లిస్ట్ అంతా తీసుకెళ్లి మోడల్ కి యాడ్ చేస్తారు. మోడల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లేస్ వేర్ యూ స్టోర్ సంథింగ్. ఓకేనా? చూడండి ఇక్కడ మోడల్ ఎన్క్యాప్సులేట్స్ ద అప్లికేషన్ డేటా. ఇప్పుడు మీరు మీ కేసులో ఏంటంటే ప్రొడక్ట్స్ లింక్ కొడితే ప్రొడక్ట్స్ కంట్రోల్ వస్తుంది, అదే ప్రొడక్ట్స్ డేటా అంతా వస్తుంది కదా, అది మోడల్లో ప్లేస్ చేసుకుంటారు. ప్లేస్ చేసుకొని ఏం చేస్తుందో తెలుసా అండి, కంట్రోలర్ మళ్ళీ రిక్వెస్ట్ ని డిస్పాచర్ సర్వ్లెట్ కి పంపించేస్తుంది. ఓకేనా? ఆ డిస్పాచర్ సర్వ్లెట్ కి పంపించే ముందు ఏ వ్యూకి, ఏ పేజీకి ఫార్వర్డ్ చేయాలి, దాన్ని స్ప్రింగ్ లో వ్యూ అంటారు. ఓకేనా? ఏ వ్యూకి ఫార్వర్డ్ చేయాలో కంట్రోలర్ చెప్పింది. చెప్తే డిస్పాచర్ సర్వ్లెట్ కరస్పాండింగ్ వ్యూని ఫైండ్ చేసి, ఓకేనా, అంటే ఏ జేఎస్పిని లేదా ఏ పేజీకి ఫార్వర్డ్ చేయాలనేది డిస్పాచర్ సర్వ్లెట్కి అర్థమైంది. డిస్పాచర్ సర్వ్లెట్ ఏం చేస్తుందంటే కంట్రోలర్ మోడల్ని పాపులేట్ చేసింది కదా, డేటాబేస్ ని హిట్ చేసేసి సర్వీస్ నుంచి ఆ డేటా ఉంది కదా, దాన్ని ఏం చేస్తుంది, కంట్రోలర్ మోడల్లో పెట్టేసి డిస్పాచర్ సర్వ్లెట్ కి అదే రిక్వెస్ట్ బ్యాక్ కి పంపిస్తుంది. ఆ డిస్పాచర్ సర్వ్లెట్ ఏం చేస్తుంది, ఈ మోడల్ ని జేఎస్పికి, సపోజ్ మీరు ప్రొడక్ట్స్ డిస్ప్లే ప్రొడక్ట్స్ డాట్ జేఎస్పి అని చెప్పి అందులో డిస్ప్లే చేస్తున్నారు అనుకోండి, ఆ పేజీకి ఈ మోడల్ ని కూడా పంపించింది. అప్పుడు ఏం చేస్తుంది, ఈ జేఎస్పి ఆ మోడల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేస్తుంది ఫైనల్ గా. ఫ్లో అర్థమైందా అండి? సింధు, అశ్విని, Yeah, Anil. ఫ్లో అర్థమైందా? Arth. స్ప్రింగ్ ఎంవిసి ఫ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అశ్విని నీకు డౌట్స్ లేవనా? ఉన్నాయా? కంట్రోలర్ చెప్పండి ఒకసారి. వచ్చావా? ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే స్టార్ట్ చేసినప్పుడు కంట్రోలర్ అంటే అదే, ఇప్పుడు మన కంట్రోలర్ పని ఏంది, సర్వీస్ ని హిట్ సర్వీస్ ని కాల్ చేస్తుంది, ఆ డేటాని తెచ్చుకొని మోడల్లోకి పెడుతుంది. ఓకే ఓకే, జేఎస్పి డిస్ప్లే చేయాలనుకోండి, ఇప్పుడు ప్రొడక్ట్ కంట్రోలర్ అనుకోండి, అది ప్రొడక్ట్ కంట్రోలర్ ఏం చేస్తుంది, సర్వీస్ లేయర్ కాల్ చేస్తుంది, సర్వీస్ లేయర్ ఏం చేస్తుంది, డిబి హిట్ చేస్తుంది, అదంతా తెచ్చుకున్నది మొత్తం సర్వీస్ లేయర్ ఏం చేస్తుంది, ఆ లిస్ట్ ని రిటర్న్ చేస్తుంది కంట్రోలర్ కి. అవునా? ఆ కంట్రోలర్ ఏం చేస్తుంది, వచ్చిన డేటాని మోడల్లో పెడుతుంది. మోడల్లో పెట్టి ఏ వ్యూకి వెళ్ళాలి అంటే నెక్స్ట్ ఏ పేజీకి వెళ్ళాలి అనేది డిస్పాచర్ సర్వ్లెట్ కి పంపిస్తుంది. ఓకే
డిస్పాచర్ సర్వ్లెట్ ఏం చేస్తుందంటే ఆ మోడల్ ని ఆ వ్యూ కి కనబడే ప్లేస్ లో ఒక ప్లేస్ లో రిక్వెస్ట్ స్కోప్ లోకి పెడుతుంది. జనరల్ గా మనం ఏం చేసామంటే అంతకుముందు రిక్వెస్ట్ స్కోప్ లో మనం పెట్టాం కదా, స్ప్రింగ్ లో ఏం చేస్తుందంటే మోడల్లో ఉన్న డేటాని డిస్పాచర్ సర్వ్లెట్ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ లో కానీ కరస్పాండింగ్ ఎక్కడ కావాలంటే అక్కడ, అంటే బేసికల్ గా ఇప్పుడు మీరు జేఎస్పీకి అనుకోండి రిక్వెస్ట్ పంపిస్తుంది, నెక్స్ట్ ఆ జేఎస్పీకి ఎక్కడ పెడితే తీసుకుంటుంది, రిక్వెస్ట్ స్కోప్ లో డేటా పెట్టింది అనుకోండి డిస్పాచర్ సర్వ్లెట్, అదేం చేస్తుంది జేఎస్పీ అక్కడ నుంచి తెచ్చుకొని ఐటరేట్ చేసి డిస్ప్లే చేస్తుంది. క్లియరా? ఓకే. యా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఇప్పుడు ఫ్లో అండి, మీరు ఎట్లా చెప్పి మీకు ఆ స్ప్రింగ్ వచ్చినట్టు. మీకు కావాల్సింది ఏంటి, ఆ ఫ్లో కావాలి. ప్రతి దానికి ఇంతే అండి, ఎవరైనా రాసేది కంట్రోలర్ ఉంటుంది, కంట్రోలర్ లో నుంచి కంట్రోలర్ లో సర్వీస్ ఇంజెక్ట్ చేయాలి, సర్వీస్ లో డిఓ లేయర్ DB. అలా అలా ఉంటది ఫ్లో ఎక్కడైనా సరే. ఒక్కోళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ గా కంట్రోలర్ నుంచి డిఓ కాల్ చేసేస్తారు, సర్వీస్ లేయర్ లేకుండా డైరెక్ట్ గా డిఓ కాల్ చేసేస్తారు. ఇవన్నీ ఏంటంటే బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. సర్వీస్ రాసి సర్వీస్ నుంచి డిఓ చేసి ఆ బొంగులే వర్క్ చేస్తే నా పని అయిందా లేదా అని రాసుకునే వాళ్ళు. సపోజ్ మా లాంటి ప్రాజెక్టులు ఉన్నాం అనుకోండి, మా మేనేజర్లకి ఏం తెలియవు, మా రాసిందే వేదం. ఓకేనా? అలా ఉన్నప్పుడు మన ఇష్టం చెలరైపోతాం. క్లియరా? యా. Yes, steps. After receiving an HTTP request, dispatcher server హ్యాండ్లర్ మ్యాపింగ్ ని కన్సల్ట్ అయ్యి ఏ కంట్రోలర్ పంపించాలి అనేది ఆ స్టెప్ లో ఐడెంటిఫై అయిపోయిందండి. ఓకేనా? సో ఇప్పుడు మీరు లాగిన్ పేజ్ సబ్మిట్ కొట్టారనుకోండి, లాగిన్ కంట్రోలర్కి వెళ్ళాలి అనేది డిస్పాచర్ సర్వ్లెట్కి అర్థమైంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఆ కంట్రోలర్ గెట్ మెథడ్ కాల్ చేశారా పోస్ట్ మెథడ్ కాల్ చేశారా చూసుకొని అక్కడ కరస్పాండింగ్ మెథడ్స్ ని కాల్ చేస్తుంది. ఓకేనా? కంట్రోలర్ ఏం చేస్తుంది, కాల్స్ ద అప్రోప్రియేట్ సర్వీస్ మెథడ్స్ బేస్డ్ ఆన్ యూజర్ గెటర్ పోస్ట్ మెథడ్. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది, లాగిన్ కంట్రోలర్ లాగిన్ సర్వీస్ ని కాల్ చేస్తుంది. ద సర్వీస్ మెథడ్ ఏం చేస్తుంది, విల్ సెట్ మోడల్ డేటా బేస్డ్ ఆన్ డిఫైన్డ్ బిజినెస్ లాజిక్ అండ్ రిటర్న్స్ వ్యూ నేమ్ టు ద డిస్పాచర్ సర్వర్. ఓకేనా? ద డిస్పాచర్ సర్వర్ ఏం చేస్తుంది తెలుసా, అండ్ ఇందాక కంట్రోలర్ ఏం చేస్తుంది, వ్యూ నేమ్ ని ఇస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ కేసులో చూసారా, ఏ కంట్రోలర్ కి పంపించాలి అనేది ఎవరు చెప్తారు చెప్పండి ఈ స్టెప్ లో? సందీప్. Dispatcher servlet. డిస్పాచర్ సర్వర్ డైరెక్ట్ గా చెప్పలేదు ఏ కంట్రోల్ కి వెళ్ళాలనేది. ఇట్ విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ హ్యాండ్లర్ మ్యాపింగ్. ఇంటర్నల్ గా ఈ హ్యాండ్లర్ మ్యాపింగ్ తీసుకొని లాగిన్ కంట్రోల్ కి వెళ్ళాలి అని తెలిసింది. ఓకేనా? అట్లానే ఈ కంట్రోలర్ ఏం చేసిందండి, డేటాబేస్ నుంచి డేటాని మోడల్లో పాపులేట్ చేసి డిస్పాచర్ సర్వర్ కి రిటర్న్ చేసింది కదా. డిస్పాచర్ సర్వర్ ఏం చేస్తుందంటే ఈ స్టెప్ లో వ్యూ రిజాల్వర్ అని చెప్పి ఒకటి ఉంటుందండి, హ్యాండ్లర్ మ్యాపింగ్ లానే. హ్యాండ్లర్ మ్యాపింగ్ పని ఏంటి, ఏ కంట్రోలర్ ని రిక్వెస్ట్ పంపించాలి అనేది తెలిసింది. అట్లానే వ్యూ రిజాల్వర్ పని ఏంటంటే ఒక వ్యూ కంట్రోలర్ ఇస్తే ఏ పేజీకి వెళ్ళాలి అనేది వ్యూ రిజాల్వర్ చెప్పింది. ఓకేనా? కంట్రోలర్ ఎప్పుడు డైరెక్ట్ గా ఈ జేఎస్పీ పేజీకి వెళ్ళాలి అని చెప్పదు. కంట్రోలర్ వ్యూ నేమ్ ని డిస్పాచర్ సర్వర్ రిటర్న్ చేస్తుంది. డిస్పాచర్ సర్వర్ ఏం చేస్తుంది అంటే వ్యూ రిజాల్వర్ ని అడిగిద్ది అనమాట, ఈ వ్యూ అనేది కంట్రోలర్, ఈ వ్యూ నేమ్ కంట్రోలర్ రిటర్న్ చేసింది నాకు, నేను ఏ పేజీకి పంపించమంటావు అని చెప్పి వ్యూ రిజాల్వర్ ని అడిగింది. ఆ వ్యూ రిజాల్వర్ ఓకే లాగిన్ కంప్లీటెడ్ డాట్ జేఎస్పీకి పంపించమని చెప్తే డిస్పాచర్ సర్వర్ ఏం చేస్తుంది, లాగిన్ కంప్లీటెడ్ డాట్ జేఎస్పీ పంపించి ఆ మోడల్ డేటాని ఆ జేఎస్పీకి అవైలబుల్ అయ్యే ప్లేస్ లో పెడుతుంది. క్లియరా? అది అర్థమైందా? వ్యూ రిజాల్వర్ రోల్ ఏంటి అంటే కంట్రోలర్ ఎప్పుడు డైరెక్ట్ గా ఈ జేఎస్పీకి వెళ్ళమని చెప్పదు, వ్యూ నేమ్ ని రిటర్న్ చేస్తుంది డిస్పాచర్ సర్వర్ కి. డిస్పాచర్ సర్వర్ ఏం చేస్తుంది అంటే వ్యూ రిజాల్వర్ ని అడిగిద్ది, బాబు కంట్రోలర్ నాకు ఈ వ్యూ నేమ్ ని ఇచ్చింది, ఈ వ్యూ నేమ్ అంటే ఏ జేఎస్పీనో నాకు తెలియదు, నువ్వు చెప్పు అని అడిగిద్ది వ్యూ రిజాల్వర్ ని. ఈ వ్యూ రిజాల్వర్ ఇంటర్నల్ గా అది కాన్ఫిగర్ చేస్తాం అనమాట. ఓకే, అది చెక్ చేసుకొని ఓకే ఈ వ్యూ నేమ్ ఇచ్చినప్పుడు ఈ జేఎస్పీ పేజీలు అని చెప్పి మనం రాస్తాం. అప్పుడు ఏం చేస్తుంది, అది ఆ పేజీకి పంపించాలి. ఆ పేజీ డిస్ప్లే అవ్వడానికి ఏం కావాలండి, డేటాబేస్ నుంచి హిట్ చేసిన డేటా కావాలి కదా. సో ఆ జేఎస్పీకి
ఆ మోడల్లో ఉన్న డేటాని అవైలబుల్ అయ్యే ప్లేస్లో, అంటే ఎక్కడ పెడుతుంది, రిక్వెస్ట్ స్కోప్లో కానీ ఎక్కడైనా ఆ డిస్పాచర్ సర్వ్లెట్ పెట్టింది. అప్పుడు ఆ జేఎస్పీ ఏం చేస్తుంది, ఆ మోడల్లో ఉన్న డేటాని తీసుకొని వ్యూని క్రియేట్ చేస్తుంది. క్లియరా? యా సో ఇదండి స్ప్రింగ్ ఎంబీసీ ఫ్లో. ఇంకేముంటది, ఇంక ఎగ్జాంపుల్స్, రకరకాల ఎగ్జాంపుల్స్. ఒకటి స్ప్రింగ్ ఎంబీసీ విత్ జేడీబీసీ, స్ప్రింగ్ ఎంబీసీ విత్ హైబర్నేట్, స్ప్రింగ్ ఎంబీసీ విత్ జేపీఎల్, ఇలా చేసుకుంటే అయిపోయింది స్ప్రింగ్ ఎంబీసీ. ఇందులో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ లాగా అనమాట. ఇప్పుడు వ్యూ రిజాల్వర్, రకరకాల వ్యూ రిజాల్వర్స్ ఉంటాయి. ఓకేనా? సో బేసికల్ గా కాన్సెప్ట్ ఇప్పుడు ఈ రోజు ఇది చెప్పింది క్లియర్ గా ఉంటే నెక్స్ట్ టాపిక్స్ చెప్పేవాడు ఉంటే ఈజీగానే ఉంటుందండి, ఏముండదు. అదే మనం నేర్చుకోవాలంటే చాలా టఫ్ గా అనిపిస్తుంది. ఒక చిన్న తప్పు చేసినా మీకు అర్థం కాదు ఎక్కడ పోయింది అనేది. అదేంటంటే థియరీలో మీరు కనుక డెప్త్ గా ఉన్నారనుకోండి, ఎప్పుడైనా ఇష్యూని ఒకడు అరగంటలో సాల్వ్ చేస్తే, థియరీ బాగా వస్తే మీరు 15 minutes లో సాల్వ్ చేయగలరు. ఎందుకంటే మీకు ఎర్రర్ ఎక్కడ పోతుంది అనేది అర్థమైపోతుంది. ఊరికి బ్లైండ్ గా చేశారనుకోండి, అర్థం కాదు మీకు ఇష్యూ వచ్చినప్పుడు. సో స్ప్రింగ్ ఎంవీసీ కూడా ఐదర్ త్రూ web.xml లో పెట్టి చేయొచ్చు, లేదా ఇప్పుడు లేటెస్ట్ కాన్ఫిగరేషన్ లేటెస్ట్ గా ఎలా చేస్తున్నారంటే మొత్తం జావాలో కూడా చేస్తారండి. ఓకేనా? ఇవాళ ఊరికే ఈ ఆల్రెడీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లాగా కనబడుతుంది కదా, ఈ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు అది చూపిస్తారు చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లాగిన్ సర్వర్, ఇప్పుడు మనం ఒక సర్వ్లెట్ డిజైన్ చేశారనుకోండి, మన సర్వ్లెట్స్ చెప్పినప్పుడు ఏం చేస్తాం, మనం web.xml కాన్ఫిగర్ చేస్తాం. గుర్తుందా? హలో, యా సర్వ్లెట్ ని web.xml కాన్ఫిగర్ చేస్తాం, గుర్తుందా? అవును సర్వ్లెట్ రాసి సర్వ్లెట్ నేమ్, సర్వ్లెట్ క్లాస్, దీనికి యూఆర్ఎల్ ప్యాటర్న్ ఏంటి అని చెప్తాం. గుర్తుందా? మర్చిపోయారు అందరూ? ఉంది గుర్తుంది. సో అట్లానే ఇక్కడ ఈ డిస్పాచర్ సర్వ్లెట్ అనేది మనం రాయమండి, ఆల్రెడీ స్ప్రింగ్ రాసేసింది. ఆ డిస్పాచర్ సర్వ్లెట్ ని జస్ట్ మనం కన్ఫిగర్ చేయాలి ఒక స్ప్రింగ్ అప్లికేషన్ ఎంబీసీ రాసేటప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ సర్వ్లెట్ నేమ్, సర్వ్లెట్ క్లాస్ అని ఇచ్చి, ఇది డిస్పాచర్ సర్వ్లెట్ క్లాస్ org.springframework.web.servlet.dispatcher సర్వ్లెట్. ఈ సర్వ్లెట్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం, యూఆర్ఎల్ ప్యాటర్న్ start.jsp అని ఇచ్చారు కదా. అంటే ఏంటంటే ఏ పేజ్ అయినా, ఏ రిక్వెస్ట్ అయినా .jsp అని ఎండ్ అయితే దీనికి వెళ్ళిద్ది డిస్పాచర్ సర్వ్లెట్ కి. మీరు ఎలా రాసుకోవచ్చు, స్టార్ అని పెట్టేయచ్చు. అంటే ఏమైందంటే ప్రతి రిక్వెస్ట్ డిస్పాచర్ సర్వ్లెట్ కి వెళ్ళిపోతుంది. యాక్చువల్ గా స్టార్ అని అయినా పెట్టచ్చు, ఇలా బెటర్. జనరల్ గా ఏం పెడతారంటే స్టార్ అని పెడతారు. అప్పుడు ఏమైతే స్టార్ అంటే ఫార్వర్డ్ స్లాష్ లాగా పెడతారు. అంటే అప్పుడు ఏమైతే అన్ని రిక్వెస్ట్లు డిస్పాచ్ సర్వ్లెట్ కి వెళ్ళమని. క్లియరా? ఈ కన్ఫిగరేషన్ క్లియరా? సో బేసికల్ ఇక్కడ ఏమైంది, డిస్పాచర్ సర్వ్లెట్ ని కన్ఫిగర్ చేసాం అంతే. మీరు డిస్పాచర్ సర్వ్లెట్ ఇప్పుడు మన స్ప్రింగ్ కదండి రాసేది, స్ప్రింగ్ లో ఏం చేస్తాం, ఇప్పుడు కొన్ని కాంపోనెంట్స్ ని ఇంజెక్ట్ చేయాలి కదా. సో అవన్నీ కూడా ఒక XML లో కన్ఫిగర్ చేస్తాం కదా. మనం ఇప్పుడు స్ప్రింగ్ ఎంబీసీ లేనప్పుడు ఏం చేసాం, ఒక XML ఫైల్లో అన్ని రాసాం కదా, బీన్స్. అదే ఇక్కడ స్ప్రింగ్ ఎంబీసీలో ఏం చేస్తామంటే, మీ డిస్పాచర్ సర్వ్లెట్ కి ఏం నేమ్ ఇచ్చారు, ఇక్కడ హలో వెబ్ అని ఇచ్చారు. హలో వెబ్ అని ఇచ్చినప్పుడు ఆ ఫైల్ ఎలా ఉండాలంటే హలో వెబ్ -servlet.xml అనే XML లో మీరు స్ప్రింగ్ బీన్స్ ఇవ్వాలి. క్లియరా? ఈ క్వశ్చన్, ఇది ఈ పాయింట్ అర్థమైందా? సపోజ్ ఇక్కడ మీరు అనిల్ అని ఇచ్చారనుకోండి, ఈ సర్వ్లెట్ కి నేమ్, ఈ డిస్పాచర్ సర్వ్లెట్ కి నేమ్ మీకు కావాల్సింది ఇవ్వచ్చు. ఇక్కడ ఒకవేళ అనిల్ అని ఇచ్చారనుకోండి, అనిల్ -servlet.xml అని ఒక ఫైల్ క్రియేట్ చేసి WebINF లో అందులో మీ స్ప్రింగ్ కాన్ఫిగరేషన్స్ ఉండాలి. క్లియరా? ఇక్కడ సందీప్ అని ఉంటే సందీప్ అంటే బేసికల్ గా ఏంటండి, డిస్పాచర్ సర్వ్లెట్ కి ఏదో ఒక నేమ్ ఇచ్చారు కదా, ఆ నేమ్ -servlet.xml ఇవ్వాలి. క్లియరా? ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఇందులో ఏం చేశారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఇందాక మనం వ్యూ రిజాల్వర్ అన్నాం కదండి,
ఆ వ్యూ రిజాల్వర్ ని ఇక్కడ కాన్ఫిగర్ చేశారు. ఎలా చేశారు చూడండి. బీన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ రిసోర్స్ వ్యూ రిజాల్వర్. ఈ వ్యూ రిజాల్వర్ ఏం చేస్తుంది అంటే అండి, కంట్రోలర్ గనక సపోజ్ ఏమని లాగిన్ అని రిటర్న్ చేసింది అనుకో డిస్పాచర్ సర్వ్లెట్. ఇందాక ఏం చెప్పాను మీకు, వ్యూ రిజాల్వర్ రోల్ ఏంటి, వ్యూ నేమ్ ఇస్తే ఏ జేఎస్పీకి వెళ్ళాలి, ఏ పేజీకి వెళ్ళాలి బేసికల్ గా అనేది చెప్పాలి. ఈ కేసులో ఇక్కడ ఏం చెప్తుందంటే, ఒకవేళ కంట్రోలర్ గనక మీకు లాగిన్ అని చెప్పి రిటర్న్ చేస్తే ఈ వ్యూ రిజాల్వర్, దీన్ని ఇంటర్నల్ వ్యూ రిజాల్వర్ అంటారండి. వ్యూ రిజాల్వర్ లో టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్లో ఇంటర్నల్ ఇంటర్నల్ రిసోర్స్ వ్యూ రిజాల్వర్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఏం చేస్తుందంటే, కంట్రోలర్ గనక లాగిన్ అని గనక రిటర్న్ చేస్తే ఇది ఏం చేస్తుందంటే ప్రిఫిక్స్ /webinf/jsp/login సఫిక్స్ ని ఎండ్ యాడ్ చేస్తుంది. అంటే .jsp అంటే ఏమవుతుందండి బేసికల్ గా చెప్పండి, ఏ పేజీకి పంపించాలనేది ఇప్పుడు సపోజ్ లాగిన్ కంట్రోలర్ మీకు వ్యూ గనక లాగిన్ అని రిటర్న్ చేస్తే ఈ ఇంటర్నల్ వ్యూ రిజాల్వర్ ఏం చెప్పాను మీకు, కంట్రోలర్ ఏం చేస్తుంది అంటే ఈ లాగిన్ వ్యూ నేమ్ ని డిస్పాచర్ సర్వ్లెట్ కి రిటర్న్ చేస్తుంది. ఈ డిస్పాచర్ సర్వ్లెట్ ఏం చెప్పిద్ది అంటే ఇంటర్నల్ వ్యూ రిజాల్వర్ ని అడిగిద్ది, బాబు కంట్రోలర్ లాగిన్ అని చెప్పి పంపించింది, నేను ఏ పేజీకి పంపించాలని. సో ఇంటర్నల్ వ్యూ రిజాల్వర్ ఈ కాన్ఫిగరేషన్ ప్రకారం ఏం చెప్తుందంటే, మీరు కంట్రోలర్ నేమ్ పంపించారు కదా, కాబట్టి దానికి ప్రిఫిక్స్ యాడ్ చేయండి. ఏమని ప్రిఫిక్స్ వాల్యూ ఏమి ఇచ్చాం మనం, webinf/jsp. కాబట్టి ఇది యాడ్ చేయండి ముందు, web-inf/jsp-login అని యాడ్ చేశాక సఫిక్స్ ఏం యాడ్ చేయమందండి, .jsp. కాబట్టి ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇంటర్నల్ వ్యూ రిజాల్వర్ ఎప్పుడైతే కంట్రోలర్ లాగిన్ అని చెప్పి రిటర్న్ చేస్తే ఇంటర్నల్ వ్యూ రిజాల్వర్ ఈ పేజీకి పంపించమని చెప్పింది. కాబట్టి డిస్పాచర్ సర్వ్లెట్ ఏం చేస్తుందంటే కంట్రోలర్ తర్వాత రిక్వెస్ట్ ని ఇక్కడికి పంపిస్తుంది. ఈ జేఎస్పీ ఏం చేస్తుంది, ఆల్రెడీ ఈ కంట్రోలర్ ఏం చేసిందండి, వ్యూ నేమ్ తో పాటు ఒకవేళ ఏదైనా డేటా ఉందనుకోండి మోడల్లో పెట్టింది కదా, సో ఆ మోడల్లో ఉన్న డేటాని ఈ లాగిన్ .jsp యూజ్ చేసుకొని డిస్ప్లే చేస్తుంది. క్లియరా ఈ పాయింట్, వ్యూ రిజాల్వర్ ఎలా ఫంక్షనాలిటీ ఉందో. సింధు, అశ్విని, సందీప్, ఈ పాయింట్ అర్థమైందండి ఏం చేస్తుందో వ్యూ రిజాల్వర్. web.inf JSP లాగిన్ కంట్రోలర్ డైరెక్ట్ గా ఈ పేజీకి వెళ్ళమని చెప్పాల, కంట్రోలర్ ఏం చెప్పిందంటే ఈ వ్యూ నేమ్ ని రిటర్న్ చేసింది. సో డిస్పాచర్ సర్వ్లెట్ ఏం చేసింది, మీరు ఏమన్నా రిజాల్వర్స్ కన్ఫిగర్ చేశారా చూసుకుంటది. ఓకే, ఆల్రెడీ ఇంటర్నల్ రిసోర్స్ వ్యూ రిజాల్వర్ ఉంది కాబట్టి దీన్ని అడిగిద్ది, ఈ లాగిన్ కి నేను ఏ పేజీ పంపించాలి. అప్పుడు అదేం చేస్తుంది, మనం ఇది మనం రాస్తామండి. ఇక్కడ మనం ఏం చెప్పాం, ఇది ప్రిఫిక్స్ ఇది సఫిక్స్ యాడ్ చేయాలి మీరు కంట్రోలర్ దగ్గర నుంచి రిటర్న్ అయిన పార్ట్ కి. సో ఇది మన కంట్రోలర్ రిటర్న్ చేసింది, దీనికి ముందు ఇది పెట్టమన్నాం, దీనికి తర్వాత ఇది పెట్టాను. కాబట్టి బేసికల్ గా వ్యూ రిజాల్వర్ ఏం చెప్పిందంటే ఈ పేజీకి వెళ్ళు అని చెప్పింది. ఎవరికి, డిస్పాచర్ సర్వ్లెట్ కి. సో డిస్పాచర్ సర్వ్లెట్ ఏం చేస్తుంది, ఈ పేజీకి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తుంది. సో ఈ జేఎస్పి ఆల్రెడీ ఇప్పుడు ఇది లాగిన్ .jsp అంటే పెద్ద డేటా వచ్చి ఉండదు. మేబీ అదే ప్రొడక్ట్స్ పేజ్ అనుకోండి, ఆ ప్రొడక్ట్స్ అన్ని మోడల్లో పెట్టింది కదా కంట్రోలర్, ఆ మోడల్లో నుంచి ఈ ప్రొడక్ట్స్ డిస్ప్లే పేజ్ ఏం చేస్తుంది, 1 by 1 తీసేసుకొని ఐటరేట్ చేసుకోనో ఏదో ఒకటి చేసుకొని డిస్ప్లే చేస్తుంది. క్లియరా? ఓకే, చూడండి ఇప్పుడు ఫస్ట్ హలో వరల్డ్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇది ఇవాళ మనం జస్ట్ ఇలా చూద్దాము, రేపు చేద్దాం ఎగ్జాంపుల్. చూడండి, హలో వరల్డ్ కంట్రోలర్ అనేది ఎలా కన్ఫిగర్ చేయాలి. మనం ఇప్పటిదాకా ఇందాక కంట్రోలర్ ఉంటుంది అని కదా, ఆ కంట్రోలర్ ఎలా రాయాలంటే ఒక క్లాస్ రాయండి, పబ్లిక్ క్లాస్ హలో కంట్రోలర్. ఓకేనా, @రిక్వెస్ట్ మ్యాపింగ్ అని చెప్పి ఈ /హలో అని ఇచ్చారు అంటే ఏమైందంటే, మీరు రిక్వెస్ట్ లో /హలో గనక కనబడ్డది అంటే ఈ కంట్రోలర్ కి డిస్పాచర్ సర్వ్లెట్ ఫార్వర్డ్ చేస్తుందండి. అర్థమైందా? మనం ఎన్నిసార్లు చూసాం ఇలాంటివి, రెస్ట్ఫుల్ సర్వ్లెట్ లో కూడా చూసాం, గుర్తుందా?
రెస్ట్ సర్వ్లెట్ లో కూడా ఇట్లానే ఇచ్చాం, గుర్తుందా ఎవరికైనా? లేదు. పాత్ ఇచ్చాం, అని చెప్పి సేమ్ అలానే ఇక్కడ స్ప్రింగ్ ఎంవిసిలో దీన్ని రిక్వెస్ట్ మ్యాపింగ్ అంటారు. ఓకేనా? ఎప్పుడైతే రిక్వెస్ట్ లో /హలో అని వస్తే ఈ హలో కంట్రోలర్ కి రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇది కంట్రోలర్ అనాలి అంటే ఇక్కడ దాకా సరిపోదండి, ఇక్కడ ఇది వెడితేనే అది కంట్రోలర్ అవుతుంది. ఓకేనా? @కంట్రోలర్ అనేది మనం అనోటేట్ చేయాలి ఈ క్లాస్ కి, అప్పుడు ఇది ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ కంట్రోలర్. ఓకేనా? సో కంట్రోలర్ చేసేసాం ఈ క్లాస్ ని. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం? రిక్వెస్ట్ మ్యాపింగ్ అని ఇచ్చాం. అంటే దేనికంటే ఎప్పుడైతే రిక్వెస్ట్ లో /హలో అని వస్తే డిస్పాచర్ సర్వ్లెట్ కి ఈ ఇన్ఫర్మేషన్ చాలండి. ఎప్పుడైతే రిక్వెస్ట్ లో హలో వచ్చిందంటే దీనికి పంపించేస్తుంది. క్లియరా? ఇక్కడ దాకా క్లియరా? సో నెక్స్ట్ ఏం చేసామండి, ఈ మెథడ్ ఇప్పుడు ఎప్పుడైతే హలో ఇచ్చామో ఈ కంట్రోలర్కి వస్తుంది. బట్ ఈ కంట్రోలర్లో ఏ మెథడ్కి రావాలనేది ఎలా తెలిసింది అంటే ఇక్కడ చూడండి, @request మ్యాపింగ్ మెథడ్ రిక్వెస్ట్ మెథడ్ డాట్ గెట్ అని. సో ఎప్పుడైతే మీకు గెట్ మెథడ్ కనుక మీరు ఫామ్లో HTML ఫామ్లో /హలో అని చెప్పి యాక్షన్లో ఇచ్చి అది ఒకవేళ గెట్ అనుకోండి ఈ మెథడ్కి వచ్చేస్తుంది రిక్వెస్ట్. అదే మీరు పోస్ట్ అని ఇప్పుడు సపోజ్ మీరు గెట్ రిక్వెస్ట్ పంపించకుండా పోస్ట్ రిక్వెస్ట్ పంపించారు అనుకోండి, అప్పుడు ఏంటి ఇక్కడ లేదు కదా పోస్ట్, ఎర్రర్ వేస్తుంది. కాబట్టి ఈ మెథడ్ ఎప్పుడు కాల్ అయ్యింది అంటే మీకు ఈ /హలోకి రిక్వెస్ట్ పంపించినప్పుడు అది గెట్ రిక్వెస్ట్ అయినప్పుడు ఈ ప్రింట్ హలో మెథడ్ కాల్ అవుతుంది. అది అర్థం, ఈ లైన్కి అర్థం. క్లియరా? ఎనీ డౌట్స్? సో నెక్స్ట్ ఏమవుతుందండి, నేను చెప్పా కదా ఈ కంట్రోలర్ ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాం, సర్వీస్ కాల్ చేసిద్ది, సర్వీస్ DB కాల్ చేసిద్ది. వీడు ఏం చేయాల, హలో వరల్డ్ ఎగ్జాంపుల్ కాబట్టి ఏం చేశారంటే డైరెక్ట్ గా మోడల్లోకి ఒక మెసేజ్ యాడ్ చేశారు. ఏమని? మెసేజ్ హలో స్ప్రింగ్ MVC ఫ్రేమ్వర్క్ అని చెప్పి రిటర్న్ హలో అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైందండి చెప్పండి ఎవరైనా, ఇప్పుడు దా క్లాస్ సరిగ్గా వింటే ఈ కంట్రోలర్ వ్యూ నేమ్ ని రిటర్న్ చేసింది. ఎవరికి రిటర్న్ చేసిద్ది చెప్పండి ఈ హలో అనేది? రిక్వెస్ట్ మ్యాపింగ్ కా కాదండి, డిస్పాచర్ సర్వ్లెట్ కి. ఇది వ్యూ నేమ్, ఈ రిక్వెస్ట్ మ్యాపింగ్ కాదు. ఇది కంట్రోలర్ హలోని రిటర్న్ చేస్తే డిస్పాచర్ సర్వ్లెట్ కి రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. ఆ డిస్పాచర్ సర్వ్లెట్ ఏం చేస్తుంది, వ్యూ రిజాల్వర్ ని అడిగిద్ది. ఇది హలో పంపిస్తే ఏం చేయాలి, ఇంటర్నల్ వ్యూ రిజాల్వర్ ప్రకారం /webinnf/JSP అపెండ్ చేసి ప్రిఫిక్స్ నెక్స్ట్ హలో ఎండ్లో JSP అని పెట్టాలి. సో ఈ పేజీకి ఈ కంట్రోలర్ నుంచి డిస్పాచర్ సర్వ్లెట్కి వెళ్ళి డిస్పాచర్ సర్వ్లెట్ ఈ JSPకి ఫార్వర్డ్ చేస్తుంది. కాబట్టి మనం ఈ JSP ఒకటి క్రియేట్ చేసుకుంటాం. క్లియరా? నెక్స్ట్ చూడండి, ఇది ఈ JSP ఏం చేసింది చూడండి, ఇక్కడ $మెసేజ్ అంది. అంటే ఏంటో తెలుసా మీకు? JSPలో ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ చెప్పా కదా, ఇదేం చేస్తుంది, రిక్వెస్ట్ స్కోప్లో ఏముందా అని చెప్పి ఈ మోడల్లో పెట్టారు చూడండి. మోడల్లో ఉన్న మెసేజ్ ఉంది కదా, దాన్ని ఆ JSP డిస్ప్లే చేస్తుంది. స్ప్రింగ్ ఏం చేస్తుంది అంటే ఈ మోడల్లో యాడ్ చేసిన దాన్ని రిక్వెస్ట్ స్కోప్లోకి యాడ్ చేసింది. కాబట్టి ఈ మోడల్లో ఉన్న డేటాని JSP డిస్ప్లే చేస్తుంది. $మెసేజ్ అంటే ఏం చేస్తుంది, అక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ యాడ్ చేసాం కదా మోడల్లో, ఈ మోడల్ JSPకి అవైలబుల్ అయ్యేలాగా స్ప్రింగ్ చూసుకుంటుంది. ఓకేనా? సో ఈ హలో వరల్డ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పి కనబడుద్ది. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయని అడగండి, డౌట్స్ ఉంటే. హలో వరల్డ్ అయిపోయిందండి స్ప్రింగ్ MVC. ఎనీ డౌట్స్ ఆర్ నాట్? సందీప్, అశ్విని, సింధు. హలో, ఎవరు రెస్పాండ్ అవరా? ఓకే అండి, ఏదైనా ప్రోగ్రామ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో చూద్దామా? లాస్ట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఎందుకో మళ్ళీ మొత్తం వెళ్ళిపోదు, కాసేపు బ్రెయిన్ లో ఉండనియండి.
ఓకే. ఇప్పుడు రేపు చూద్దాం, మండే చూద్దాం. అదే మీ సండే చూద్దామా, మీ మండే చూద్దాం. ఎందుకు రేపు హాలిడేనా? మీ ఇష్టం, మాదేముంది, నాకు ఎప్పుడైనా ప్రాబ్లం లేదు. నువ్వే కదా పార్టీకి వెళ్తా అది ఇది అంటావు. వద్దా నేను తీసుకోండి, మళ్ళీ మీరు క్లాస్ వస్తే సండేస్ కూడా చెప్తా ఉంటారు. మళ్ళీ లాస్ట్ కి వచ్చి మీరు సండేస్ కూడా నేను క్లాస్ చెప్పా అంటారు. అర్థం కాల. హాలిడే తీసుకోమంటుంది. తీసుకోమంటారా? అశ్విని ఏదో పని ఉండి ఉంటది, ఇట్లా నా మీదే వచ్చింది. ఆ? ఏందో మళ్ళీ ఈవినింగ్ డిసైడ్ అయ్యాం. ఈ లోపు ఏమన్నా పార్టీస్ అరేంజ్ అయితే క్యాన్సిల్ చేయదు. నీకు ఎప్పుడు పార్టీలే. ఇంకా అసలు జాబ్ వస్తే ఎవ్రీ డేలో 3 times చేస్తావేమో అనుకుంటావు, కానీ అప్పుడే చెయ్యవు తెలుసా. ఇప్పుడేమంటే ఏమీ పని ఉండదు, అప్పుడైతే వర్క్ ఇంకా ఆగోళ మొదలైంది. వీకెండ్స్ వస్తే సపోర్ట్ పట్టుకో. ఎవడు వస్తాడా, ఎవడు నా వర్క్ చేస్తాడా. ఎవరు వచ్చేది ఏంటండి, స్ప్రింగ్ నేర్చుకుంటున్నారు, మీరే చెయ్యండి. స్ప్రింగ్ ఒకటి సరిపోదండి, అది ఒక మూలకు ఉంది ఇక్కడ రిక్వైర్మెంట్. ఏముంటది స్ప్రింగ్, జావా అయితే ఇంక ఇంతకంటే ఏం ఉండదండి. మీరు ఫ్రంట్ ఎండ్ వస్తున్నాయండి రిక్వైర్మెంట్. ఫ్రంట్ ఎండ్ ఏంటండి, మన యూఐ డెవలపర్ అయింది ఆడి మొహం అక్కడ. ఫుల్ స్టాక్. ఫుల్ స్టాక్ అని పేరు. ఎక్కువ రియాక్టివ్ నోడ్ పైన ఉంది. అవునా? అదే మొత్తం రాయండి రా బాబు, వాళ్ళకేం పని ఉండదు, రాస్తా ఉంటారు. రియాక్ట్ నోడ్ మీరు